వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోరా కిచెన్ పెసరట్లు వీడియో. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ పెసరట్లు వీడియో తయారీ విధానం చూద్దాం. పెసులు తీసుకొని శనగలు కొన్ని తీసుకొని బాగా చెరిగి చూడండి ఇలా బౌల్లో వేసుకోవాలి. బియ్యము 1 గ్లాసు వేసుకోవాలి. ఇలా శనగలు వేసుకోవాలి. పెసులు, శనగలు, బియ్యము ఓవర్ నైట్ నాననివ్వాలి. ఇదైతే చట్నీ వీడియో, పెసరట్లకే చట్నీ. ఇది ఓవర్ నైట్ నాననివ్వాలి. నానిన తర్వాత చూడండి శుభ్రంగా గాలిచ్చి కడిగి ఇలా తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అల్లం ముక్కలు వేసుకోవాలి. తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. రుచికి సరిపడా కొల్లుప్పు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్లు. చూడండి నీళ్ళు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా పేస్ట్ తయారు చేసుకోవాలి. చూడండి ఇలా రుబ్బుకొని దోశ పిండం పెట్టి ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యేలా కాంచుకోవాలి. పిండం బాగా కాలాక చూడండి ఇలా పిండి తీసుకొని దోశ వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశకు ఇలా తిప్పుకోవాలి. కాస్త ఆయిల్ వేసి దోశకు తిప్పుకోవాలి. చూడండి చక్కగా కాలింది. ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. పెసరట్టు బౌల్లో వేసుకోవాలి. ఇలానే పెసరట్లు వేసుకోవాలి. అన్నీ ఇలానే తయారు చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా హెల్దీ ఫుడ్ ఇది. చూడండి ఇలానే అన్నీ వేసుకోవాలి. పల్లీ చట్నీ కారంతో తింటున్నాము. ఉప్మా, పెసరట్, పల్లీ చట్నీ కారంతో తింటున్నాము. ఈ పెసరట్లు అయితే చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోయాయి. చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చూడండి చక్కగా రెడీ అయిపోయాయి. వేడి వేడిగా ఉన్నాయి. వీడియో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.